లాస్ట్ క్వశ్చన్ తొందరగానే ముగిద్దాము. ఈ ఎలక్టోరల్ బాండ్స్ అంశాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే ఇది అఫీషియల్ అవినీతియా లేకపోతే ఎట్లా అనాలి? వాళ్ళు రకరకాలుగా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కనుక లేకపోయి ఉంటే ఇవాళ ఎవరు ఎంత ఇచ్చినారన్న విషయం కూడా తెలిసి ఉండేది కాదు ఈ సామాన్య జనానికి. సో మొత్తానికైతే మొత్తం బహిర్గతమైంది ఎవరెవరు ఎంతెంత ఇచ్చినారు అన్నది. ఇదంతా కూడా అవినీతి, దోపిడీ సొమ్మే, మెజారిటీ సొమ్ము అన్నది క్లియర్గా కనబడతా ఉన్నది. లెక్కలు వాళ్ళు ఎప్పుడెప్పుడు ఇచ్చినారు, సీక్వెన్స్ ఏంది అన్నది కనుక మనం ఆలోచిస్తే మనకి స్పష్టమే కదా. అంటే ఇన్నాళ్ళు వివిధ వ్యాపార సంస్థలు ప్రభుత్వాలకి ఎన్నికలకు పోయినప్పుడు ఆ ఎన్నికల్లో డబ్బు కావాల్సి వస్తే ఆ డబ్బును వేల కోట్ల డబ్బును వాళ్ళకి ఇచ్చి మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ద్వారా పని తీసుకోవటం అనేది మనం గతంలో చూసాం. ఇప్పుడు ఏమిటంటే ఒక రకంగా పర్సెంటేజ్ ఇవ్వటం లాంటిది ఇది. అంతే. బాండ్ కొనుక్కోవడం అంటే ఇదో నేను 1000 కోట్ల లాభం సంపాదించాను, 1000 కోట్ల లాభంలో నీకు ఒక 10%, 15% పర్సెంటేజ్ ఇస్తున్నా. అవినీతికి వ్యతిరేకంగా మా ప్రభుత్వం ఉంటుంది, అవినీతికి వ్యతిరేకంగా మా పరిపాలన కొనసాగుతుంది, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా మా పరిపాలన ఉంటుంది అని చెప్పిన మోడీ గారు 2014లో వచ్చినప్పుడు ఆయన ఎక్కడెక్కడ నల్లధనం ఉందో నల్లధనాన్ని అంతా ఇండియాకి తెప్పిస్తా, ఆ డబ్బుతో ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తా అన్నటువంటి మోడీ గారు ఇవాళ చూస్తే ఆయననే బాండ్ల పేరు మీద అత్యధిక డబ్బు బీజేపీ పార్టీ దగ్గరికి వెళ్ళింది. సహజంగా వెళ్తుంది, ఎందుకంటే పవర్లో ఉన్నటువంటి పార్టీ ఏది ఉంటే వాళ్ళ. అంటే ఇది ఒక రకంగా చట్టబద్ధమైనటువంటి అవినీతి. మనకి ఒక్కొక్కసారి చూస్తే అవినీతిని సమర్థిస్తున్నామా అన్నంత ప్రశ్న తలెత్తుతుంది. కానీ ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ అనేటటువంటి వాడు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేసినటువంటి వాడు, అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేసినటువంటి వాడు ఇవాళ అవినీతి పేరు మీద కేసు మోపబడి జైల్లోకి వెళ్ళాడు. ఒకవైపు ఏమో చట్టబద్ధంగా అన్ని పార్టీలు డబ్బును ఎన్నికల కోసం బాండ్ల రూపంలో తీసుకున్నారు. అంటే ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇంకా అర్థం చేయించవలసింది ఏముందంటే ఈ దేశంలో ఏ పార్టీ కూడా న్యాయబద్ధంగా ప్రజల కోసం పనిచేసే పార్టీ లేదు. ఈ పార్టీలన్నీ పెట్టుబడిదారుల కోసం పనిచేసే పార్టీలు, ఈ పార్టీలన్నీ దోపిడీదారుల కోసం పనిచేసే పార్టీలు, ఈ పార్టీలన్నీ ప్రపంచ బ్యాంకు కనుసన్నల్లో, WTO కనుసన్నల్లో మెలిగేటటువంటి పార్టీలే తప్ప ప్రజల కోసం పనిచేసే పార్టీలు కావు అనేది మనకు అర్థమవుతున్నది. అందుకోసమే ఒక ప్రత్యామ్నాయ ఆలోచన విధానంతో ప్రత్యామ్నాయ రాజకీయ విధానాన్ని ఈ ప్రజలు ఆలోచించవలసిన సందర్భం ఏర్పడింది. కవిత అరెస్ట్ ఈ సమాజానికి నేర్పిస్తున్నది ఏంటి? అంటే లిక్కర్ స్కాము, ఈ మొత్తం వ్యవహారము, కేజ్రీవాల్ అరెస్ట్ ఇందులో కూడా ఉన్నది. సో అల్టిమేట్గా ఇవన్నీ మీకు ఎట్లా కనిపిస్తా ఉన్నాయి? అంటే సమాజంలో పతనం అవుతున్న రాజకీయ విలువలకి ఇది ఒక నిదర్శనం. ఒకప్పుడు రైలు యాక్సిడెంట్ అయితే రైల్వే శాఖ మంత్రి బాధ్యత వహించి రాజీనామా చేసేవాళ్ళు. నేను చిన్నప్పుడు అనుకుంటా గురుకుల పాఠశాలలో రోజు పొద్దున్న లేచి వార్తలు చదువుతూ ఉండేది. వార్తలు చదువుతున్నది గురుకుల వాణి అని ఆ రోజు వార్తలు రాసి చదివేది చిన్నప్పుడు. ముద్దు కృష్ణమనాయుడు విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేశాడని వార్త చదివాను నేను. ఎందుకు రాజీనామా చేశాడంటే ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఎగ్జామ్ పేపర్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే దానికి బాధ్యత వహించి రాజీనామా చేశాడు. ఇట్లాంటి విలువలు కదా మనకు ఉన్నది. ఇట్లాంటి విలువల స్థాయిలో అవినీతికి డబ్బును ఎంతైనా సరే అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎంత డబ్బైనా సంపాదించుకోవచ్చు అనే ఒక స్థితి రాజకీయ నాయకులకి ఏర్పడినప్పుడు ఈ రాజకీయ నాయకులు ప్రజలకు దూరం అవుతారు. ప్రజలకు దూరం కావటం మూలంగా ఏ రాజకీయ నాయకుడి మీద ఎవరు ఏ చర్య తీసుకున్నా స్పందించినటువంటి ఒక స్థితి ఏర్పడుతుంది. మరి కవిత ఒక మాజీ ముఖ్యమంత్రి బిడ్డ. ఆమె మాజీ ముఖ్యమంత్రి బిడ్డ మాత్రమే కాదు, సిట్టింగ్ ఎమ్మెల్సీ, గతంలో ఎంపీ. ఇంత స్థాయిలో తెలంగాణ ఉద్యమం నడుస్తున్న కాలంలో ఆమెదైన పద్ధతిలో ఆమె కూడా కొంత పోరాటంలో భాగమైనటువంటి ఆమె. మరి అట్లాంటి ఆమె అరెస్ట్ అయితే ఇంత స్తబ్దుగా తెలంగాణ సమాజం ఉండటం అంటే ఇది దేనికి సంకేతం? అంటే మీరు ప్రజలకి డిటాచ్ అయిపోయారు. ఇది ఒకటైతే, రెండోది మనకు తెలుస్తుంది కేంద్రము తమకు లొంగనటువంటి రాజకీయ నాయకులందరికీ మీదికి కొన్ని సంస్థలని ఉసిగొలిపి, కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగపరమైన సంస్థలని ఉసిగొలిపి లొంగ తీసుకోవడం ఒక పద్ధతిగా కొనసాగుతున్న స్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు నిజంగా ప్రజల వైపు నిలబడి తెలంగాణ సమాజ ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే వాళ్ళే అయి ఉంటే
ఇవాళ కేంద్రం మీ మీద దర్యాప్తు సంస్థలను ఉచిగొలిపినప్పుడు తెలంగాణ సమాజం అంతా మీ వెనక నిలబడేది. అంటే నిలబడలేదంటే అర్థం విలువల రాహిత్యమైన రాజకీయ వ్యవస్థ కొనసాగుతున్నది, డబ్బే ప్రధానమవుతుంది. కనుక ఈ దేశ యువతరం, మేధోవర్గం, పౌర సమాజం ఆలోచించవలసింది డబ్బు లేని నిజాయితీ కలిగిన రాజకీయవేత్తల కోసం ఈ సమాజాన్ని తయారు చేసుకోవడం తప్ప ఇప్పుడు మనం గొంగట్లో అన్నం పోసుకొని ఎంటుకలు వేరేసుకుంటే ప్రయోజనం లేదనేది నా అభిప్రాయం. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇది. ఎనీవే చాలా అంశాలకు క్లారిటీ వచ్చిందని సో ప్రజలు కూడా భావిస్తారు ఖచ్చితంగా మీ ఇంటర్వ్యూ చేసిన తర్వాత. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇది ప్రొఫెసర్ కాసిం గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.